పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇంధన సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్. ఏపీలో చాలా బంకులు ఫుల్. బంకుల వద్ద వినియోగదారుల బారులు. అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏపీ ప్రభుత్వ అత్యవసర కార్యాచరణ. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఏపీ ప్రభుత్వానికి ఎప్పుడూ అలవాటే అని మరోసారి తెలిపింది. ఎంతో విజన్ ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నప్పుడు ఇంధన సంక్షోభం ఆంధ్రప్రదేశ్ను వెంటాడుతుంది. కనీసం ప్రధాన స్రవంతి మీడియా కూడా వినియోగదారుల్ని ఈ నేపథ్యంలో ఎక్కడా అలర్ట్ చేయలేదు. అంతా కూడా చంద్రబాబు బాకాలు, చంద్రబాబు వ్యతిరేక వార్తలు తప్ప ఏ మీడియా కూడా ముందుగానే వినియోగదారుల్ని హెచ్చరించలేకపోయింది. నిజానికి ఇది ఒక రకంగా చెప్పాలంటే వ్యవస్థ లోపంగా అర్థం చేసుకోవాలి. ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో పూర్తిగా విఫలమైనట్లే భావించాలి. ఇంధన సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు కూడా చాలా బెటర్గా ఉన్నాయని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 రోజులుగా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 4510 అవుట్లెట్లలో 10% పైగా బంకులు స్టాక్ లేక బోర్డులు పెట్టడం సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో కొన్ని పట్టణాల్లో ఇంధన లభ్యత లేకపోవడంతో రవాణా వ్యవస్థపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా వినియోగంతో పోలిస్తే ఒక్కసారిగా డిమాండ్ 50% పెరగడం ఈ అసాధారణ పరిస్థితికి ప్రధాన కారణంగా మారుతుంది. రాష్ట్రంలోని ఇంధన వినియోగం గత శనివారం నుండి ఊహించని రీతిలో పెరిగింది. సాధారణ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోజుకు సుమారు 6330 కిలోలీటర్ల పెట్రోల్ అమ్మకాలు జరుగుతాయి. అయితే కొరత వార్తల నేపథ్యంలో శనివారం ఒక్కరోజే ఈ అమ్మకాలు 10,345 5 కిలోమీటర్లకు చేరుకున్నాయి. అదేవిధంగా 9,048 కిలోలీటర్ల సాధారణ సగటు ఉన్న డీజిల్ వినియోగం ఏకంగా 14,150 కిలోలీటర్లకు పెరిగింది. పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే డీజిల్ ధర రిటైల్ ధర కంటే సుమారు 30 ఎక్కువగా ఉండడం వల్ల బల్క్ వినియోగదారులు కూడా సాధారణ బంకుల వైపే మొగ్గు చూపడం వల్ల నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సోమవారానికి 10% బంకుల్లో ఇంధన నిల్వలు లేకుండా పోయాయి. దీంతో వాటిని మూసివేశారు. చమురు కంపెనీల నుంచి పెట్రోల్ డీజిల్ సరఫరా తగ్గడంతో మిగిలిన బంకుల్లో కూడా పరిస్థితి చేయి దాటిపోతుంది. ఈ బంకుల్లో పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్న వార్తలతో వాహనదారులు బంకులను పోటెత్తిస్తున్నారు. దీంతో బంకులన్నీ వాహనదారులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఇతర జిల్లాల్లో శనివారం నుంచి ఈ సమస్య కనిపించగా విశాఖలో మాత్రం సోమవారం తెల్లవారుజాము నుంచి బంకులు రద్దీగా మారిపోయాయి. అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టేసి మూసివేశారు. మిగిలిన బంకులు కూడా వాహనదారులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుత సంక్షోభం ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చేపలు, రొయ్యల చెరువుల వద్ద ఆక్సిజన్ నిరంతరాయంగా అందడం కోసం వినియోగించే జనరేటర్ల నిర్వహణకు డీజిల్ అత్యవసరం. 1 ఎకరం చెరువు నిర్వహణకు రోజున సగటున 10 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. అయితే బంకుల వద్ద డ్రమ్ములలో డీజిల్ పోయడానికి నిరాకరిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం మత్స్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఆక్వా రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించింది. సాగు దెబ్బతినకుండా ఉండేందుకు వీలుగా పెట్రోలియం కంపెనీలతో చర్చలు జరిపి తక్షణమే అదనపు కోటాను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా పెట్రోల్ బంకుల వద్ద ఉన్న పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొరత కారణంగా మూతపడిన 421 బంకుల్లో తక్షణమే నిల్వలను పునరుద్ధరించాలని చమురు సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిల్వలపై ప్రతి గంటకు నివేదిక అందించాలని పౌర సరఫరాల శాఖను కోరారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సంక్షోభ నివారణకు తీసుకున్న చర్యలపై సోమవారం పూర్తిస్థాయి నివేదికను సీఎంకు అధికారులు సమర్పించారు. చమురు శుద్ధి కర్మాగారాల నుంచి డిపోలకు, అక్కడి నుంచి బంకులకు ఇంధన రవాణా చేసే ట్యాంకర్ల సంఖ్యను పెంచాలని రవాణా శాఖకు సూచనలు వెళ్లాయి. పానిక్ కొనుగోలను తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని, నిల్వల సరిపడా ఉన్నాయనే భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చమురు సంస్థలు ఇప్పటికే సరఫరాను 10% పెంచిన నేపథ్యంలో ప్రజలు సహకరిస్తే మంగళవారం నాటికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.